హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ పాఠమైనటువంటి భారతదేశంలో వ్యవసాయం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఎవరైతే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అన్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ప్రతి క్లాసుకు సంబంధించినటువంటి ప్రతి పాఠానికి సంబంధించినటువంటి బిట్స్ అయితే నేను చేయడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం సైకాలజీ వీడియోస్, అదేవిధంగా పిఐఈ పెర్స్పెక్టివ్ వీడియోస్ నేనైతే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సాంఘిక శాస్త్రం అంటే 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ పాఠం భారతదేశంలో వ్యవసాయం. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ విధానాలు. భారతదేశంలో వ్యవసాయం ఒక పురాతనమైన ఆర్థిక కార్యకలాపం. అనేక సంవత్సరాలుగా సాగుతున్న వ్యవసాయం భౌతిక పరిసరాల వలన, సాంకేతిక ఆవిష్కరణ వలన, సామాజిక సాంస్కృతిక కారణాల వలన మార్పునకు గురవుతున్నది. వాణిజ్య వ్యవసాయం అంటే జీవనాధార వ్యవసాయం భిన్నమైనది. వాణిజ్య వ్యవసాయం కంటే జీవనాధార వ్యవసాయం అనేది భిన్నమైనది. సో ప్రస్తుతం మన దేశంలో విభిన్న ప్రాంతాలలో దిగువ తెలిపిన వ్యవసాయ విధానాలు అమలులో ఉన్నాయి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొదటగా జీవనాధార వ్యవసాయం. ఇందులో చూసినట్లయితే ఇందులో 2 రకాల వ్యవసాయ పద్ధతులు కలవు. సో అవి సాధారణ జీవనాధార వ్యవసాయం, రెండోది వచ్చేసి మనకి సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ జీవనాధార వ్యవసాయం మనం చూసినట్లయితే ఇది చిన్న కమతాలలో పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి అన్నమాట. ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటలు పెరుగుదల ఋతుపవనాల మీద, భూమిలోని పోషక పదార్థాల మీద, అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సో దీనిని నరుకు కాల్చు వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అని కూడా అంటారు. నరుకు కాల్చు వ్యవసాయం అని, లేదా పోడు వ్యవసాయం అని, లేదా సాధారణ జీవనాధార వ్యవసాయం అని కూడా వీటిని అనడం జరుగుతుందన్నమాట. ఇవి మనకి ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే పోడు వ్యవసాయం అంటే అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, లేదంటే నరుకు కాల్చు వ్యవసాయానికి మరొక పేరు అని డైరెక్ట్గా మనల్ని అడగడం అయితే జరుగుతుందన్నమాట. లేదంటే సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి పద్ధతి ఇచ్చాడు కదా. ఇక్కడ పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే సరిపడ పద్ధతి ఏంటిదని కూడా మనల్ని అడిగిన సందర్భాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ చిన్న కమతాలు, పురాతన పనిముట్లు, పార, గుల్లకర్ర అని కూడా మనల్ని అడుగుతాడనమాట. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మనం ప్రతిదీ కూడా మనం చేసే
అవకాశం అయితే ఉంటుంది. సో ఇది సాధారణ జీవనాధార వ్యవసాయం గురించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సాంద్ర జీవనాధార వ్యవసాయం. సో ఇది అధిక జనసాంద్రత అదేవిధంగా గల ప్రాంతాలలో ఈ రకమైన వ్యవసాయం అమలులో ఉంది. ఇది అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. అధిక దిగుబడిని ఆశించేది ఏంటిది? సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయం కోసం భూమిని సిద్ధం చేస్తున్నది ఇక్కడ చూడవచ్చు మనం. ఇది నరుకు కాల్చు పద్ధతి అన్నమాట ఇది. సో వాణిజ్య వ్యవసాయం అధిక దిగుబడి కొరకు అధిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఉదాహరణకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, తెగలు నివారణ మందులు మొదలగు వాటిని ఉపయోగించడం. అయితే ఈ వ్యవసాయ విధానం యొక్క విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం వాణిజ్య వ్యవసాయం కిందకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అందులో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో దాన్ని మీరు పిక్ చేసి రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వ్యవసాయం మీద ఖచ్చితంగా బిట్ అయితే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఫ్రేమ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు వరి హర్యానా, పంజాబ్లలో వాణిజ్య పంట కాగా ఒడిస్సాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో పండిస్తారు. వరి అనేది హర్యానా అండ్ పంజాబ్లలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. అదే ఒడిస్సాలో అయితే తక్కువగా పండించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. తేయాకు, కాఫీ, రబ్బరు, చెరుకు, అరటి మొదలగునవి భారతదేశంలోని తోట పంటలు. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలోని తోట పంటలు ఏంటి? తేయాకు, కాఫీ, రబ్బరు, చెరుకు, అరటి. సో తేయాకు, కాఫీ, రబ్బరు, చెరకు, అరటి ఇవేంటి? భారతదేశంలోని తోట పంటలు. సో మనకి వరి ఎక్కువగా ఎక్కడ పండిస్తారు అని క్వశ్చన్ వస్తుంది. లేదంటే వరిని వాణిజ్య పంటగా చూసే రాష్ట్రం అని వస్తుంది. లేదు అంటే తోట పంటలు కింది వాటిలో ఏవి అని మనకి కొన్ని పంటలు ఇచ్చి సీక్వెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తేయాకు, కాఫీ, రబ్బరు, చెరుకు, అరటి. సో పంట కాలాలు చూసినట్లయితే వ్యవసాయ పంటలు ఋతువుల మీద సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రత, ఆర్ద్రత అంశాలు కూడా ప్రధానమైనవి. నీటి లభ్యత ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా కొన్ని పంటలు కొన్ని ప్రత్యేక ఋతువులలోనే సాగు చేస్తారు. ఏ ప్రాంతంలోనైనా సరే ఋతువులను బట్టి పంటలు మారుతూ ఉంటాయి. భారతదేశంలో 3 పంట కాలాలు కలవు. అవి రబీ, ఖరీఫ్, జాయిద్ అనే 3 పంట కాలాలు మనకి ఉండడం జరుగుతుందంట. రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విత్తుతారు. ఇది రబీకి సంబంధించింది, నోట్ చేసుకోండి. అదేవిధంగా ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేసిన పంట మనకి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో కోతకొస్తాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు. రబీ పంటలు ఏంటి అంటే ఇక్కడ గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 పంట కాలాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి రబీ, ఖరీఫ్, జాయిద్. మనకి రబీ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ
ఉంటుందని, అదేవిధంగా దాని పంట వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కోతకు వస్తుందని మనకు రబీ పంట గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రబీ పంట గురించి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక రబీ పంట గురించి క్లియర్గా మనకు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో రబీ పంటలు అంటే ఏంటి? గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. సో ఇలా రబీ పంటల్లోకి మనకి వరి అనేది లేదు, ఒకసారి గుర్తించవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ విక్షోభాల వలన శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడుతుంది. హరిత విప్లవం రబీ పంటలకు దోహదపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నైరుతి ఋతుపవనాల రాకతో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై మనకి ఖరీఫ్ ఎప్పటి నుంచి ఉంటుందంట? సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు. సో ఖరీఫ్ మనకి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంట? నైరుతి ఋతుపవనాలు రాకతో. మనకు నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయండి? మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ పంట అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్. సో ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును ఇక్కడ జాయిద్ అంటారు. పుచ్చకాయలు, కర్బూజా, అదేవిధంగా దోసకాయ, అదేవిధంగా కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జాయిద్ కాలంలో పండిస్తారు. జాయిద్ కాలంలో పండించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్కడ 3 పంటల గురించి అయితే మీరు అవి ఇంపార్టెంట్, అవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రధాన పంటలు: అనేక రకాల మృత్తికలు, శీతోష్ణ స్థితులు, వ్యవసాయ పద్ధతులు ఉండటం మూలంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక రకాలైన ఆహార పంటలు, ఆహారేతర పంటలు పండిస్తున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైన పంటలను మన దేశంలో పండిస్తున్నారు. సో మన దేశంలో ఏ పంటలు? వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి, జనుము అనే మొదలైన పంటల్ని మనం భారతదేశంలో పండించడం జరుగుతుంది. సో ఇక్కడ పాఠం చివర ఉన్న పటంలో వరి పండించే రాష్ట్రాలను చూసి ఈ భారతదేశ పటంలో ఆయా రాష్ట్రాలకు రంగులు వేయండి అని పిల్లలకి సంబంధించినటువంటి టాస్క్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వరి అనేది ఎక్కడెక్కడ పండుతుంది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, వరి అనేది ఎక్కడ ఉంటుందో ఇక్కడ చూడండి. సో ఇది ఒకసారి చూడండి, చూసి మీరు ఏదేది ఈ పంట ఎక్కడెక్కడ పండుతుందో ఒకసారి చూసి మీరు ఈ మ్యాప్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి ఈ టాపిక్లో భాగంగా పంజాబు, హర్యానా, రాజస్థాను, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలని చూపించడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా
కింద చూసినట్లయితే ఇక్కడ వరి. సో మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం వరి. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు. ఖరీఫ్ కాలానికి చెందిన వరి పంటకు అత్యధిక ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట వరికి. ఇది కూడా బిట్ అయింది, వరికి ఎంత డిగ్రీలు ఉంటే వరి పండుతుందని. అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సంవత్సరిక వర్షపాతం అవసరమవుతుంది. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలలో నీటి పారుదల సహాయంతో వరిని పండిస్తున్నారు. ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటలకు ప్రసిద్ధి. తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో కాలువలు, గొట్టపు బావులను ద్వారా నీటిని అందించడంలో వరి పంటను సాగు చేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే వరి పంటను ఎక్కడ సాగు చేస్తారండి? పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో. మనం ఇక్కడ భారతదేశంలో చూసాం కదా, ఇక్కడ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ సైడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ వరిని పండిస్తారని మనకి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గోధుమ. వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం గోధుమ. ఏ ధాన్యం? తృణధాన్యం. ఇది ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట. రబీ కాలంలో పండే గోధుమ పంటకు మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. పంట కాలం అంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం అభిలషణీయం. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండించే ప్రాంతాలు కలవు. అవి వాయువ్య ప్రాంతంలోని గంగా, సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు. ఇక్కడ వరి అన్న గోధుమ అన్న కూడా మనకి ఏమో కనిపిస్తున్నాయండి? పంజాబ్ కనిపిస్తుంది, హర్యానా కనిపిస్తుంది, రాజస్థాన్ కనిపిస్తుంది, ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మొక్కజొన్న. ఇది ఆహారం, పశువుల దానాగాను ఉపయోగపడే పంట. పశువుల దానాకు ఉపయోగపడే పంట ఏంది? మొక్కజొన్న. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలలో మొక్కజొన్నను రబీ కాలంలో కూడా పండిస్తారు. అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించడం వలన మొక్కజొన్న పంటలో దిగుబడి బాగా పెరుగుతుంది. ఇది కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లలో మొక్కజొన్న అనేది ముఖ్యమైన పంట అని మనం ఇక్కడ చూడవచ్చు. మొక్కజొన్న అనేసరికి కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అధిక దిగుబడి విత్తనాలని ఇక్కడ ఒకటి బాక్స్ ఐటమ్ ఇచ్చారు. నూతన వ్యవసాయ పరిజ్ఞానంలో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు కీలకమైన అంశాలు. సో అధిక దిగుబడి విత్తనాలకు సకాలంలో నీరు, అదేవిధంగా రసాయనిక ఎరువులు అందించడం తప్పనిసరి. సో విత్తనాలు తక్కువ కాలంలో పొట్టి కావడంతో ఎక్కువ దిగుబడిని అందిస్తాయి. సో స్వల్పకాలంలోనే పంట కావడం వలన 2 పంటలకు వీలు కల్పించడమే కాక రైతులు ఒకే వ్యవసాయ భూమిని ఒకసారి కన్నా ఎక్కువసార్లు ఉపయోగించడానికి వీలు కలుగుతుందని. సో ఇక్కడ ఈ విధానాన్ని మొట్టమొదట ఎక్కడ? పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లలో ఉభయ గోదావరులు, తమిళనాడులలో అమలు చేశారు. సో అధిక దిగుబడి విత్తనాలకు ఎక్కువ మొత్తంలో నీరు అవసరం కాగా ఈ ప్రాంతాలు అన్నీ
అప్పటికే నీటి పారుదల సౌకర్యం కలిగి ఉన్నవి. కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో, వరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగు చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా వరి అయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో మనకి ఉంటుంది. సో ఇక్కడ అధిక దిగుబడి విత్తనాలని ఎక్కడ ట్రై చేశారు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే చిరుధాన్యాలు. జొన్న, సజ్జ, రాగులు భారతదేశంలో ఉండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటిని ముతక ధాన్యాలు అంటారు. చిరుధాన్యాలకి ఇంకో పేరు ఏంటంటే ముతక ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రాగులలో ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. ప్రపంచ జొన్న ఉత్పత్తిలో విస్తీర్ణంలోనూ భారతదేశం 3వ స్థానంలో కలదు. ఇది ప్రధానంగా వర్షాధారపు పంట. మహారాష్ట్ర అత్యధిక జొన్నను పండిస్తున్న రాష్ట్రం. ఇది గుర్తుపెట్టుకోండి, జొన్నను అత్యధికంగా పండిస్తున్నది మహారాష్ట్ర. దీని తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో జొన్న పండించే రాష్ట్రాలు. సజ్జ పంట ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలలో పండుతుంది. సజ్జ ఇసుక నేల, తేలికపాటి నల్లరేగడి నేలలో పండుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే ప్రధాన రాష్ట్రాలు. రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బాగా పండుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను, వినియోగంలోనూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే పప్పు ధాన్యాలు మన భారతదేశమే ఎక్కువగా పండిస్తుంది. శాకాహారుల పోషణకు కావాల్సిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుంచి లభిస్తున్నవి. సో కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్, శనగలు భారతదేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు. తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. కాయధాన్యాలు కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. ఏవి భూసారాన్ని పెంచుతాయండి? ఇక్కడ శుష్క ప్రాంతంలో పప్పు ధాన్యాల నుండి నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టమైన చేసి భూసారాన్ని పెంచుతాయి. సో అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు అని మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి నెక్స్ట్ ధాన్యేతర ఆహార పంటలు. చెరకు. ఇది ఉపాయన రేఖ ప్రాంతాల పంట. చెరకు అనేది ఉపాయన రేఖ ప్రాంతపు పంట. అధిక ఉష్ణోగ్రతలు అంటే 21 నుంచి 27, అదేవిధంగా ఆర్ద్రత 75 నుంచి 100. సో సంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం. అల్ప వర్షపాతం గల ప్రాంతాలలో నీటి పారుదల తప్పనిసరి. వివిధ రకాల మృత్తికలలో చెరకు పండుతుంది. నాటు వేయడం నుంచి కోత వరకు కూలీల లభ్యత తప్పనిసరి. బ్రెజిల్ తర్వాత చెరకు అధికంగా పండిస్తున్నది భారతదేశమే. ఫస్ట్ బ్రెజిల్ తర్వాత భారతదేశం. చెరుకు నుండి చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్ మొదలైన ఉత్పత్తులు లభిస్తాయి. మన దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ చెరుకు పండించే రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తర్వాత చూసినట్లయితే మనం నూనె గింజలు. ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా మన దేశంలోనే
పండిస్తున్నారు. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నది. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. వీటిలో మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాలలో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. ఖరీఫ్లో పెరిగే వేరుశెనగ దేశంలోని మొత్తం నూనె గింజలలో సగభాగం ఆక్రమిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వేరుశెనగ పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. అవిసెలు, ఆవాలు రబీలో పండించే పంటలు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు. ఆముదాలను ఖరీఫ్, రబీ 2 కాలాల్లోనూ పండిస్తారు. ఇక్కడ తేయాకు చూసినట్లయితే తేయాకు తోట పంటల వ్యవసాయానికి తేయాకు మంచి ఉదాహరణ. ఈ పంట బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట. సో ప్రస్తుతం అనేక తేయాకు తోటలు భారతీయుల ఆధీనంలో కలవు. తేయాకు ఆయన, ఉపాయన ప్రాంతపు పంట. చెరకు కూడా సేమ్. లోతైన సారవంతమైన ఏటవాలు నేలలుండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికల అత్యంత అనుకూలం. తేయాకు మొక్కలకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితులతో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగును. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం. నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువ మంది అవసరం. తేయాకు శుద్ధి, ఇక్కడ తేయాకు సంబంధించిన తోటని, ఇక్కడ కూలీలని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళు తేయాకునైతే తెంపడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చేసేటప్పుడు వాటి యొక్క తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తేయాకు తోటలోనే శుభ్రపరుస్తారు. అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రధానంగా తేయాకు పండించే రాష్ట్రాలు. తేయాకు ఎక్కడెక్కడ పండుతుందండి? అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. తేయాకు ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. తర్వాత కాఫీ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతున్నది. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యత పరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినది. ప్రపంచంలో యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం కాఫీని మంచి గిరాకీ కలదు. ప్రారంభంలో బాబా బుడాన్ కొండలలో సాగు చేయబడిన కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో పండిస్తున్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాఫీ గురించి, ఇది ఇంపార్టెంట్. బాబా బుడాన్ కొండలు, అదేవిధంగా అరబికా, యెమెన్ నుంచి తీసుకొచ్చిన అరబికా కాఫీ గింజలు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది 4%ని కలిగి ఉంది. ఇది పండించే పంట ఎక్కడ అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఎక్కడ? నీలగిరి పర్వతాల్లో అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని కలిగి ఉంది. పండ్లు, కూరగాయలు మన దేశంలో ఉష్ణమండలం, సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిన పండ్లు పండిస్తున్నారు. మామిడి పండ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోను. నారింజ పండ్లు నాగపూర్, అదేవిధంగా చిరపుంజి మేఘాలయ. అరటి పంటను కేరళ, మిజోరం, మహారాష్ట్ర, తమిళనాడులోను. లిచి జామ పంటను ఉత్తరప్రదేశ్, బీహార్లోను. అనాస పండ్లను మేఘాలయలోను. ద్రాక్ష పంటలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోను. ఆపిల్, బెర్రీ పండ్లు, జల్దరు పండ్లు, అక్రోటు పంటను జమ్మూ కాశ్మీర్లోను, హిమాచల్ ప్రదేశ్లోను మనం చూస్తున్నాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీ కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ బిట్ ఏంటంటే ఉద్యానవన పంటలకు ఉదాహరణ అని
మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అవి మనం పిక్ చేసుకొని అసలు ఏం పంటలు ఉన్నాయనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నాం. బఠానీ, కాలీఫ్లవర్, ఉల్లి, క్యాబేజీ, టమాటా, వంకాయ, ఆలుగడ్డ మొదలైన కూరగాయలు భారతదేశంలో పండిస్తున్నారు. సో ఆహారేతర పంటలు, రబ్బరు, ఇది భూమధ్య రేఖా ప్రాంతపు పంట. రబ్బర్ ఎక్కడండి? భూమధ్య రేఖా ప్రాంతంలో పండిస్తారు. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉపాయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. సో రబ్బరు పంటకు అధిక వర్షపాతం అంటే 200 సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ, అత్యధిక ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీల కన్నా ఎక్కువ అవసరం. రబ్బరు పరిశ్రమలకు ముఖ్యమైన ముడిసరుకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోను గారో కొండలు రబ్బరు పంటకు ప్రసిద్ధి. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో కలదు. నారింజ పంటలు, నార పంటలు, పత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. పట్టు మినహా మిగిలిన రెండు నేలల్లో పెరుగుతాయి. పట్టును మాత్రం మల్బరీ ఆకులతో పెంచి పట్టుగూళ్ళ నుంచి సేకరిస్తారు. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. సో పత్తి, ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. సో పత్తిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరండి? భారతదేశం అని గుర్తుపెట్టుకోండి. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తుంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. పత్తి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానం ఉంది? 3వ స్థానంలో ఉంది. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజులు మంచురహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుంచి 8 నెలలు ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పత్తి పండించే ప్రధాన రాష్ట్రాలు అని మనం చూడవచ్చు. తర్వాత మనం జనుము, ఇది బంగారు పీచుగా ప్రసిద్ధి. జనుమును ఏమంటామండి? బంగారు పీచు అని అనడం జరుగుతుంది. సో తరచుగా వరదల వలన మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల ప్రధాన పంటలు జనుము పంటకు అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సోం, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాలు జనుము పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. సో దీనిని గోనె సంచులు, చేపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు. అధిక ధరలు, నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వలన జనుము తన మార్కెట్ను కోల్పోతూ వచ్చింది. అయితే పర్యావరణహితమైన జనుమును మళ్ళీ మార్కెట్ అభివృద్ధి చెందుతున్నది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికను ఒకసారి చదవండి. చదివి దాన్ని పోల్చి అధిక దిగుబడికి హాజరైన సహజమైన ఇతర కారణాలు ఏమవుతున్నాయో ఒకసారి అవి నోట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పంట వచ్చేసి వరి, గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, చెరుకు, నూనె గింజలు, పత్తి వీటికి సంబంధించిన రాష్ట్రాలు ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం ప్రాముఖ్యత ఈ భాగంలో మన దేశ వ్యవసాయ రంగానికి చెందిన సమగ్రమైన వివరాలు తెలుసుకుందాం. సో స్వాతంత్రం నుంచి నేటి వరకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను ప్రస్తుతం మన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక దేశం యొక్క ఆహార భద్రత వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. సో అంతేకాక వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక దేశ ఆహార భద్రతకు వ్యవసాయ రంగం భరోసాని ఇస్తుంది. పరిశ్రమలకు కావలసిన కొన్ని ముడి పదార్థాలను కూడా వ్యవసాయ రంగం అందిస్తుంది. వరి, గోధుమ మొదలైన ధాన్యాలను
రైతులు పండిస్తున్నారు. లక్షల మంది ప్రజల జీవనంలో భాగమైన వ్యవసాయం అధిక సంఖ్యాక ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. సో మన దేశంలో శ్రామికులలో సగం మందికి పైగా వ్యవసాయం దాని అనుబంధ కార్యక్రమాలలో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం స్త్రీ పురుషులలో స్త్రీలకే ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నది. దాదాపుగా 70% మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. ఇది మనకి డైరెక్ట్ బిట్ అవుతుందండి. చూడండి, వీరిని వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అనే 2 వర్గాలుగా విభజించవచ్చు. వ్యవసాయదారులలో సొంత పొలం కలిగిన రైతులు, కౌలు రైతులు ఉంటారు. సొంత పొలం లేని శ్రామికులు, ఇతరులు చెందిన పొలాల్లో పనిచేసేవారు. కాలం గడుస్తున్న కొద్దీ జనాభా పెరుగుతున్నందున మనం వాస్తవ దత్తాంశాన్ని చూసినట్లయితే 1951లో 97 మిలియన్ల మంది వ్యవసాయ రంగం ఉపాధిని పొందుతుండగా 2001 నాటికి అది 234 మిలియన్లకు చేరుకుంది. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పెరుగుతున్న వ్యవసాయ కూలీల సంఖ్య పెరగటమే. వారికి భూమి లేకపోవడం కానీ లేదా కొద్ది విస్తీర్ణం గల భూమిని కలిగి ఉండడం కానీ జరిగింది. వారిని అందుబాటులో గల ఉద్యోగ అవకాశాలు ఏమిటి? ఇది ఒక తీవ్రమైన సవాల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వ్యవసాయదారులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి భారతీయ రైతులు ప్రధానంగా చిన్న కమతాలు కలిగి ఉన్నాయి. చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం ఏంటిదట? భారతీయ ప్రధాన లక్ష్యం వ్యవసాయం చిన్న కమతాలను కలిగి ఉండడం అనేది భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం. సో అనేక మంది రైతులు చిన్న కమతాల్లోనే సాగు చేస్తున్నారు. ఇక్కడ ఈ పట్టికను చూడండి. భారతదేశంలోని రైతుల సంఖ్య, వారు కలిగి ఉన్న భూమి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్య తరహా రైతులు, పెద్ద రైతులు. సో ఈ పట్టికలోని ఈ ప్రథమ భాగాన్ని అయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా పెద్ద రైతులు అనగా అంటే 25 ఎకరాల కన్నా ఎక్కువ అట్లా. ఉపాంత రైతులు అనగా అంటే 2.5 ఎకరాల వరకు అని అర్థం. చిన్నకారు రైతులు అంటే 2.6 నుంచి 5 ఎకర్స్ మధ్య ఉన్న వాళ్ళని అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తి, సహజ కారణాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ పంటలు ఋతువులు, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మి మీద ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం అత్యంత ముఖ్యమైనవి. నీటి లభ్యత ఇతర అంశాలతో సంబంధం లేకుండా కొన్ని రకాల పంటలకు కొన్ని ప్రత్యేక ఋతువులలోనే పండిస్తారు. కాబట్టి ఏ ప్రాంతంలోనైనా ఋతువులను బట్టి వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా సంత, పండ్లు లేదా కూరగాయల దుకాణాన్ని వివిధ కాలాల్లో సందర్శించినప్పుడు ఈ వైవిధ్యతను మీరు గమనించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనం దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య గల సహజ పరిస్థితులలో అనేక వైవిధ్యాలను చూడవచ్చు. జమీందారీ పద్ధతి నిషేధం, భూగరిష్ట పరిమితి చట్టం లాంటి భూ సంస్కరణలే కాకుండా భారత ప్రభుత్వం అనేక విధానపరమైన నూతన మార్పులను ప్రవేశపెట్టింది. వీటిని 3 దశల్లో గమనించవచ్చు. ఒకటి 1950 నుంచి 65, నెక్స్ట్ 1966 నుంచి 90, తర్వాత 91 తర్వాత అని ప్రతి దశలోనూ భారత వ్యవసాయ రంగంలో ప్రాధాన్యత అంశాలు పరిశీలించవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొదటి దశ నీటిపారుదలకు సంబంధించింది అనమాట, ఆనకట్టలు. సో 1950 నుంచి 65 మధ్య కాలంలో భారత ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ ప్రాజెక్టులు మీద ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీనివలన పంటల ఉత్పత్తి పెరిగి ఆహార కొరతను అధిగమిస్తుందని ఆశించడమైనది. నీటిపారుదల సదుపాయాల కోసం విద్యుత్ శక్తి ఉత్పత్తి కొరకు బహుళార్థక సాధక పథకాలు అయిన బాక్రా నంగల్ హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా దామోదర లోయ పథకం పశ్చిమ బెంగాల్, హీరాకుడ్ ఒడిశా, నాగార్జున సాగర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, గాంధీ సాగర్ ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ మొదలైన ఆనకట్టలను నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు.
అదేవిధంగా నికర సాగు భూమి, నీటిపారుదల వసతి కలిగిన భూమి విస్తీర్ణం పెరగడం వలన పంట దిగుబడి పెరుగుతుంది. ఈ దశలో ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పరచుకోవడానికి రైతులను ప్రోత్సహించడమే కాకుండా వ్యవసాయ విస్తీర్ణదారులను నియమించి రైతులకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించింది. ప్రత్యేకించి చిన్న రైతుల కోసం మండల, తాలూకా స్థాయిలలో సమాజ అభివృద్ధి పథకాలను చేపట్టింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అయితే అభివృద్ధి సాధించినప్పటికీ ఆహార కొరత కొనసాగింది. 1962-65 సంవత్సరంలో భారతదేశం ఎదుర్కొంటున్న యుద్ధాల వలన ప్రభుత్వం అధిక డబ్బును ఖర్చు చేయవలసి వచ్చింది. సో 65-66 మధ్య కాలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కరువు సంవత్సరాలు ప్రకటించారు. సో ఇక్కడ చూడండి, కరువు సంవత్సరాలు అంటే 1965-66. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ప్రభుత్వం తప్పనిసరిగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి దేశ నాయకులను ఆందోళనకు గురిచేసింది. దీనితో భారతదేశ ప్రభుత్వం వ్యవసాయ విధానాలను మార్చవలసి వచ్చింది. ఈ దశను హరిత విప్లవంగా పిలుస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే రెండవ దశ 66-90 హరిత విప్లవం, దాని విస్తరణ. భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో విదేశాలలో ఆవిష్కరించిన నూతన విత్తనాలను ప్రభుత్వం వ్యవసాయ రంగం నందు ప్రవేశపెట్టింది. దీనిని వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశగా మనం పేర్కొనడం జరిగింది. ఈ సరికొత్త విధానాలను అధిక దిగుబడి వంగడాలు అంటారు. దీనితో పాటు రసాయనిక ఎరువుల వినియోగం, ట్రాక్టర్ మొదలైన యంత్రాల వినియోగం, నీటిపారుదల సదుపాయాలను కల్పించడం జరిగింది. రైతులకు రుణ సదుపాయాన్ని అందించుటకు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సహకార బ్యాంకులను స్థాపించి రుణాలను అందించారు. దీనితో రైతులు అధిక వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, యంత్ర పరికరాలను సమకూర్చుకోగలిగారు. సో ఇక్కడ వర్షాధార వ్యవసాయం. భారతదేశం మొత్తం సాగు భూమిలో దాదాపు 40% భూమికి నీటిపారుదల వసతి కలదు. ఈ శాతం గరిష్టంగా 55 వరకు మాత్రమే చేయగలదు. సో మిగిలిన 45 భూభాగానికి నీటిపారుదల వసతులు కల్పించడం అంత సులువు కాదు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న కష్టమైన పని. సో అందువలన ఈ ప్రాంతాలు వర్షం మీద ఆధారపడడం ఒక్కటే మార్గం. ఇదే మన దేశంలో వర్షాధార వ్యవసాయ భూమి జొన్న, దీనినే మనం వర్షాధార వ్యవసాయ భూమి అని అనడం జరుగుతుంది. తర్వాత జొన్న, సజ్జ, వేరుశెనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొదలైనవి వర్షాభావ ప్రాంతంలో పండే ముఖ్యమైన పంటలలో కొన్ని అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇటువంటి పంటలకు వర్షాధార భూములు అత్యంత అనుకూలం. ఉదాహరణకు దేశం మొత్తం పప్పు ధాన్యాలతో 84% పంట ప్రాంతాల్లోనే పండుతున్నది. ఏది ఏమైనప్పటికీ పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగకపోవడం వల్ల మరింత ఖరీదైనవిగా మారుతున్నవి. ఇలాంటి వర్షాధార ప్రాంతంలో ఉత్పత్తి పెరగడానికి మనం ఏం చేయాలి? అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సాగు చేయబడే నీటిపారుదల వసతి కలిగిన భూములు లాగా కాకుండా వర్షాధార వ్యవసాయ భిన్నమైన సవాళ్లను విసురుతుంది. ఈ ప్రాంతాల్లో పడిన వర్షపాతాన్ని సంరక్షించడం మొదటి బాధ్యత. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించకుండా చూడగలగాలి. దీనివలన నీరు భూమిలోకి ఇంకుతుంది. సో ఇక్కడ భూగర్భ జలం అభివృద్ధి చెందుతుంది. వనీకరణ, కట్టడాల నిర్మాణం, చెక్ డ్యాములు, చెరువుల నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నీటి యాజమాన్య విధానం, వాటర్ షెడ్ డెవలప్మెంట్లో కలిసి ఉన్నాయి. సేంద్రియ పదార్థాలను అందించడం వలన కూడా పంట పొలాలను సారవంతం చేయవచ్చు అని ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ శనగ, కంది, జొన్న, సజ్జ, రాగులు, సోయాబీన్, వేరుశెనగ, పత్తి పండించే రైతులకు మద్దతు అవసరం. వారికి కావలసిన అవసరాలు వివిధ ప్రాంతాలకు అనువైన కొత్త విత్తనాలు, ఒకే భూమిలో మిశ్రమ పంటను పెంచే ఉత్తమమైన పరిజ్ఞానం అందించడం, ఉత్పాదకాల కొనుగోలుకు రుణాలు, మద్దతు ధరలు మొదలైనవి ప్రస్తుతం అధిక దిగుబడి విత్తనాలు వర్షాధార ప్రాంతంలో కూడా అమలు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే హరిత విప్లవం యొక్క ప్రభావం. ఉత్పత్తిలో పెరుగుదల, అధిక దిగుబడి విత్తనాలను దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించజేయడం వలన ఈ కొత్త రకం విత్తనాలు పంట దిగుబడిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించాయి. ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని
సాధించినది. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం వలన ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాల దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం భారతదేశ దిగుమతులలో ఆహార ధాన్యాల వాటా కేవలం 3% మాత్రమే. గడిచిన 7 శతాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుంచి 253 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారుగా 5 రెట్లు అన్నమాట. సో భారతదేశ ఆహార సంస్థ అంటే FCI ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగుల్లో భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేస్తుంది. వీటిని కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు కానీ ఉపయోగిస్తారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహార ధాన్యాలు 19 లక్షల టన్నులు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆహార ధాన్య ఉత్పత్తి మిలియన్ టన్నులలో అని మనకి ఇక్కడ ఇయర్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1950 నుంచి 51 మధ్య నుంచి ఇక్కడ 2014-2015 వరకు ఇక్కడ డాటా అనేది మనం ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. 11 సంవత్సరాల నాటికి ఇది 220 లక్షల టన్నులకు పెరిగింది. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు దేశంలో ఉత్పత్తి అవుతుంది. రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరిత విప్లవం తోడ్పడింది. అయితే వ్యవసాయ సాగు భూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. 1960లో ఒక రైతు ఎకరా భూమిలో 287 కిలోల ఆహార ధాన్యాలను, వరి లేదా గోధుమ పండించగా ప్రస్తుతం అదే రైతు ఎకరా భూమిలో 800 కిలోల పైగా ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే పర్యావరణ ప్రభావం. హరిత విప్లవం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. ఇంతకు ముందు పేర్కొన్నట్లు దీనిని మొట్టమొదటిగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ చూసిన ప్రాంతాల్లోని కొన్ని పర్యావరణ సమస్యలను తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో అధిక శాతం రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, గోధుమ, అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేస్తున్నారు. సో ఇక్కడ నీటి సమస్యలు. ఈ ప్రాంతాలలో నీటి వసతికి ప్రధానంగా బోరుబావుల ద్వారా భూగర్భ జలాలపై ఆధారపడతారు. కాలక్రమంలో బోరుబావుల సంఖ్య పెరగడం వల్ల భూగర్భ జల మట్టం వేగంగా పడిపోయింది. సో భూమిలోని ఇంకే నీళ్లు కంటే ఎక్కువ మోతాదులో బయటకు తోడుతున్నదే మాత్రం భూగర్భ జల మట్టం పడిపోకుండా చూడటం. అంటే ఇక్కడ మోతాదులో బయటకు తోడుతున్నప్పుడు మాత్రమే భూగర్భ జలమట్టం పడిపోకుండా చూడగలం. సో భూమి లోపలికి నీరు ఇంకటం అన్నది ఒక సహజ ప్రక్రియ. ప్రతి సంవత్సరం ఇది వర్షపాతం ద్వారా, వాగులు, కాలువలు, నదుల ప్రవాహం ద్వారా జరుగుతుంది. ఈ వనరుల నుంచి నీరు మెల్లగా భూమి పొరల గుండా ఇంకుతూ భూగర్భ జలమంతా మారుతుంది. భూమి లోపలికి ఇంకే నీటి కంటే ఎక్కువ నీటిని బోరుబావుల నుంచి వాటి ద్వారా తోడేస్తున్నప్పుడు సమస్య ఎదురవుతుంది. సో దీనివల్ల ఆ ప్రాంతాలలో భూగర్భ జలమట్టం పడిపోతుంది. భూగర్భ జలమట్టం పడిపోవడం అంటే భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భూగర్భ జలాలు ఉండవు. కాబట్టి భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పంజాబ్లోని 12 జిల్లాలలో 10 జిల్లాలు మరియు హర్యానాలోని 12 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భ జల సమస్యను ఎదుర్కొంటున్నాయి. సో మనం ఇక్కడ చూడవచ్చు. గత 3 శతాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హాని వల్లే పంజాబ్ వ్యవసాయం ముంపును ఎదుర్కొంటుందని నిపుణులు భావిస్తున్నారు. సో ఇక్కడ డయాగ్రామ్ని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఎరువుల సమస్యలు. సేంద్రియ ఎరువులు, పెంటకుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. హ్యూమస్ ఏర్పడే ప్రక్రియ ఖనిజాలు మెల్లగా అందుబాటులోకి వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే రసాయనిక ఎరువులు సాధారణ నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలను నీటిలో కలిగే రూపంలో ఉండటం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు. మట్టిలో నుండి నీటి ద్వారా లోపలికి పొరలకు ఇంకి భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తాయి. రసాయనిక ఎరువులు అంటే పురుగు మందులు కూడా నేలలోకి బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తాయి. అంటే
ఇవి వాడడం మొదలుపెట్టిన కొంతకాలానికి నేల సారాన్ని కోల్పోతుంది. నేలలో సూక్ష్మజీవులు లేనప్పుడు నేలకు వెంటనే ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వేయాల్సి ఉంటుంది. సూక్ష్మజీవులు అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. ఇవి తగ్గినప్పుడు ఆయా పోషకాలు కూడా అందవు. అంటే హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల సారం తగ్గి రైతుల ఖర్చు పెరిగింది. సో నేల సారం, భూగర్భ జలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వీటిని కోల్పోయామంటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. అధిక దిగుబడినిచ్చే వంగడాలను పెద్ద ఎత్తున సాగు చేయడం ద్వారా ఇతర ప్రాంతాలు కూడా ఇటువంటి పర్యావరణ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నాయి. సో వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులైన ఆధారపడిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వ్యవసాయం ప్రగతి సాధించేలా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రశ్నపై భిన్నమైన దృక్కోణాల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి బాక్స్ ఐటమ్, సారవంతమైన నేల అంటే ఏమిటి అని. సో నేల సారవంతంగా ఉందంటే మొక్క వేర్లు సరైన మోతాదులో నీళ్లు, ఖనిజాలు, గాలిని అందించాలి. దీనికి నేలలోని వివిధ పదార్థాలు సరైన పాలల్లో ఉండాలి. నేల నిర్మాణం సరిగా ఉండాలి. ఖనిజ పదార్థాలు ఇవి రాళ్ళు చిత్రవదటం ద్వారా ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు అంటే జీవులు లేదా ప్రాణం ఉన్న వాటి నుంచి లభించినవి కలిసి నేల ఏర్పడుతుంది. మొక్కల వేర్లకు అందాలంటే ఖనిజాలు, ఇక్కడ ఖనిజాలు నీటిలో కరిగే గుణం కలిగి ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదంతా కూడా మనం మందులు వాడడం వల్ల ఇదంతా తగ్గిపోతున్నాయి అన్నమాట. సారవంతమైన భూములుగా లేకుండా కలుషితంగా మారిపోతున్నాయి. సో మూడవ దశ వచ్చేసి 1990 నుంచి మనకి నేటి వరకు అని ఇవ్వడం జరిగింది. వ్యవసాయ సంస్కరణలు మనం చూసిన విధంగా 1967 నుంచి 91 వరకు భారతదేశంలో రైతులు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లోనే భారత ఆహార సంస్థ ద్వారా ప్రభుత్వానికి విక్రయించేవారు. అలాగే ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలుకు దేశంలోని మార్కెట్లపై ఆధారపడినారు. వ్యవసాయ ఉత్పత్తిదారులకు విదేశీ వ్యాపారం అనుమతించలేదు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ప్రత్యేకించి ఆహార ధాన్యాలను నిషేధించారు. దిగుమతులను కూడా అనుమతించలేదు. కొరత ఏర్పడిన సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఉత్పాదకాలను చౌకగా అందచేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరలోనే కొనడం, తద్వారా ప్రోత్సహించడం మనం చూసాం. ఈ విధంగా భారతీయ రైతులకు స్వదేశంలోని మార్కెట్ కొరకు ఉత్పత్తి చేయడం, వ్యవసాయం ద్వారా సరైన ఆదాయం సంపాదించడం కోసం ప్రభుత్వ మద్దతు ధర మీద ఆధారపడుతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో విదేశీ వ్యాపారం ముందుగా సూచించినట్లుగా 1991 వరకు ప్రభుత్వం వ్యవసాయంలో చాలా రక్షిత విధానాలను అనుసరించింది. ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానంలో చాలా గమనించదగిన మార్పులు వచ్చాయి. సో గతం కంటే ఎక్కువ ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. వ్యవసాయ వర్తక విధానంలోని మార్పులు ఇక్కడ చూసినట్లయితే మార్పులు కేవలం భారతదేశంలోనే మాత్రమే జరగలేదు. అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోనూ అనేక దేశాలు ఇలాంటి మార్పులు జరిగాయి. కారణం, అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని చేసే ఒత్తిడి. ఈ అభివృద్ధి చెందిన దేశాలు వారి వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయించాలని కోరుకుంటున్నాయి. సో విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వలన ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. సో ఉదాహరణకు రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు. అదేవిధంగా ప్రత్తి, రబ్బరు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు మొదలైనవి దిగుమతికి స్వేచ్ఛగా అనుమతించబడ్డాయి. ఆహార ధాన్యాలు ముఖ్యమైనవి. సో అయినందున వాటిని ఎగుమతి చేయలేరు. ఆహార ధాన్యాల ఎగుమతిలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉన్నది. సో ప్రభుత్వం కోరుకుంటే మాత్రమే అలా ఎగుమతి చేయగలరు.
సో ఇక్కడ చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయం ఒడిశా రైతు అనుభవం అని మనం ఇక్కడ చూడవచ్చు. హరిత విప్లవం సమస్యలను అధిగమించడానికి భారతదేశంలో రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఒడిశాలోని కటక్ జిల్లాలో నియాలి దగ్గర గల నరీషు అనే గ్రామంలో 80 ఏళ్ల నట్వర్బాయ్ నివసిస్తున్నాడు. అతడు పాఠశాల ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేశాడు. అతడు గత శతాబ్ద కాలంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నాడు. అంటే ఇక్కడ భారతదేశ ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని ఈ పద్ధతుల ద్వారా పండించవచ్చని అతడికి నమ్మకం. సో తన చుట్టుపక్కల రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాటి పండించిన దానికంటే ఎక్కువగా అతడు పండించే కొన్ని రకాలు ఎకరానికి 20 క్వింటాల దిగుబడిని ఇస్తున్నాయి. సో ఇతడు ప్రధానంగా పేడ, అవసరమైనప్పుడు మాత్రమే సహజ కీటకనాశినులు, కుటుంబ శ్రమను ఉపయోగించడం వల్ల అతడి ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే నట్వర్బాయ్ ఒకప్పుడు ఆధునిక రైతే. సో ఒకరోజు అతడి పొలంలో ఒక కూలి కార్బోఫ్యూరాన్ అంటే విషపూరిత కీటకనాశిని పిచికారీ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి అతడు భయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల కూలి కోలుకున్నాడు. కానీ నట్వర్బాయ్ మాత్రం ఈ కొత్త వ్యవసాయంపై నమ్మకం కోల్పోయాడు. నేను ఊపిరి తీసుకోలేకపోయాను, నా తలంతా తిరిగినట్లు అయింది అని ఆ కూలి చెప్పారు. సో మిగిలిన కార్బోఫ్యూరాన్ డబ్బా పాతిపెట్టిన చోట నీళ్లు చేరి అక్కడ నత్తలు, కప్పలు, పాములు వంటివి చనిపోయి ఉండటం నట్వర్బాయ్ చూశాడు. నేలను సజీవంగా ఉంచే సూక్ష్మజీవులు, వానపాములకు సో ఏమవుతుందో నేను తేలికగా ఊహించుకోగలను అని నట్వర్బాయ్ చెప్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే నట్వర్బాయ్ మొదట వ్యవసాయ శాఖ అందించే వివిధ దిగుబడినిచ్చే రకాలతో సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించాడు. అతని కొరకు రాజేంద్ర సలహా ప్రకారం సాంప్రదాయ రకాలను పండించసాగాడు. ఇటువంటి సాంప్రదాయ రకాలు ఇప్పుడు అంతగా సాగులో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. 1999లో సాంప్రదాయ వరి రకాల కోసం అన్వేషణ యాత్ర చేపట్టారు. ఒడిశా కొద్దిగా బయట 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెనుకబడిన ప్రాంతాలుగా పేర్కొన్న ప్రదేశాల నుంచి డజన్ల కొద్ది సాంప్రదాయ వరి రకాలను సేకరించారు. వీటన్నింటినీ నట్వర్బాయ్ సాగు చేసి చూశాడు. వాటి పేర్లు, లక్షణాలు, ఉత్పాదకతను నమోదు చేశాడు. సేకరణ వచ్చేసి మనకి హిందూ పత్రిక నుంచి తీసుకొని రాశారని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశంలో ఉత్పత్తి అయిన పంటలకు దిగుమతి చేసుకోమని భారతదేశంపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్నాయి. విదేశీ వ్యాపారం వల్ల రైతుల ఆదాయం ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుంది. దీన్ని కొన్ని సంవత్సరాల్లో కొన్ని పంటల ఎగుమతుల ద్వారా రైతులు ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. కొన్ని సంవత్సరాలు తక్కువ ధరల వలన, దిగుమతులలో నాణ్యత లేకపోవడం వలన రైతులు నష్టపోవచ్చు. ఎక్కువ పొదుపు చేయని చిన్న రైతులు ఈ నష్టాన్ని భరించలేరు. సో వారు రుణపాశంలో చిక్కుకొని పేదవారుగా మారుతారు. ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని అనుమతించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకుంటుంది. ఎందుకు అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో పంట కోత కాలంలో ఎక్కువ ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏమిటంటే ఈ సమయంలో ధాన్యానికి ధర తక్కువగా ఉంటుంది. దీనివలన రైతులు తమ ధాన్యాన్ని అధిక ధరకు అమ్ముకోలేకపోవడం వలన రుణాలు తీర్చలేక నూతన వ్యవసాయ పద్ధతులు అమలు చేయలేకపోతున్నారు. కావున ధాన్యాన్ని తక్కువ ధరకు కొనాలని ప్రయత్నించే వ్యాపారస్తుల నుంచి రైతులకు రక్షణ కల్పించాలి. కనుక ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించింది. కనీస మద్దతు ధర అంటే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యానికి చెల్లించే ధర. రైతులు సాగు కోసం ఖర్చు పెట్టిన మొత్తం కన్నా కొంచెం ఎక్కువ లాభాన్ని ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధర, కనీస మద్దతు ధర వలన రైతులు తమ ధాన్యాన్ని వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్మవలసిన పని లేదు. సో ఇక్కడ రైతుల దగ్గర నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేయడానికి ప్రభుత్వం భారత ఆహార సంస్థను ఏర్పాటు చేసింది. ఇది భారీగా నిల్వలను సమకూర్చుకొని
చౌక ధరల దుకాణాలకు, ఇతర ప్రభుత్వ పథకాలకు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం ఈ ధాన్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది అని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం కీలక పదాలు చూసినట్లయితే రసాయనిక ఎరువులు, హరిత విప్లవం, సేంద్రియ పదార్థం, అదేవిధంగా ఇక్కడ వర్షాధార వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విదేశీ వాణిజ్య విధానం అని మనం చూడవచ్చు. ఇవే కీలక పదాలు కాకుండా ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్గానే ఉంది. ఏ పంటలు ఎక్కడ పండుతాయి, ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండుతాయి, మనకి రబీ, ఖరీఫ్, జాయిద్ పంటల గురించి, ఆ పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలం నుంచి ఏ పంట పండుతుంది, అదేవిధంగా కాఫీ పంటలు కానీ, అదేవిధంగా ప్రతిదీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హరిత విప్లవం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం, సాధారణ వ్యవసాయం, నరుకు కాల్చు పద్ధతి అని దేనికి ఉంది పేరు, ఈ విధంగా అన్నీ కూడా నేర్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ వ్యవసాయం అనే పాఠంలో నుంచి అయితే మనకి ఖచ్చితంగా ఒక బిట్టు కానీ 2 బిట్లు కానీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.